ఈ రోజు ఉదయం 11 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు. కాసేపట్లో రాష్ట్రపతి ముర్ము దగ్గరికి బయలుదేరిన తర్వాత 11 గంటలకు ప్రవేశపెడతారు. సర్వత్రా ఆసక్తి ఉంది ఎటువంటి రంగాలకు ఎటువంటి కేటాయింపులు చేస్తారు అని. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణ, కేటాయింపులు ఎలా ఉండొచ్చు? విజయ చంద్రిక 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే ఈ బడ్జెట్ ను అందజేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆమె కార్యాలయానికి చేరుకున్నారు. నార్త్ బ్లాక్ లో ఉన్నటువంటి కార్యాలయానికి. మరికొద్దిసేపట్లో రాష్ట్రపతిని కూడా కలిసి ఆమెకు ఈ కాపీని అందజేయబోతున్నారు. తర్వాత నేరుగా పార్లమెంట్ కు వచ్చి ఇక్కడ కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. కేబినెట్ కూడా ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి ఇంటరిమ్ బడ్జెట్ కు ఆమోదం తెలబోతుంది. తర్వాత 11:05 గంటలకి ఈ యొక్క కేబినెట్ పార్లమెంట్ లో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఇక 2024-25 ఈ ఇంటరిమ్ బడ్జెట్ కి సంబంధించి కొన్ని కేంద్ర ప్రభుత్వం ఈసారి కొన్ని కీలకమైన నిర్ణయాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైతులు, మహిళలు, అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించిన వారందరికీ కూడా ఈసారి కొద్ది తాయిలాలు తాత్కాలిక పద్ధతుల్లో కూడా తాయిలాలు వర్షం కురిపించే అవకాశాలు ఉన్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. హ్యాట్రిక్ దిశగా కొనసాగాలని భావిస్తున్నటువంటి నరేంద్ర మోదీ ఈసారి ఖచ్చితంగా ఈ గతం కన్నా భిన్నంగా ఇంటరిమ్ బడ్జెట్ లో కొంత తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. 2047 కల్లా కూడా అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత భారత్ గా అవతరించాలనే లక్ష్యం కూడా విస్మరించకుండా మౌలిక వసతుల కల్పన పైన, మూలధన వ్యయం పైన కూడా ఈ యొక్క ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని కూడా చూస్తున్నారు. సో మోదీ ప్రభుత్వం, అదేవిధంగా ఈ మోదీ చివరి పద్దు అయినప్పటికీ కూడా గత 10 ఏళ్లలో తమ సర్కార్ సాధించినటువంటి విజయాలను తెలియజేస్తూ ఇక దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కూడా ఇందులో వివరించే అవకాశం ఉంది. ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ మధ్యంతర పద్ధతిలో కొంత రైతులకు ఆకట్టుకునే విధంగా కొన్ని ప్రకటనలు అయితే చేసే అవకాశం ఉంది. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా పెంచుతున్నటువంటి సాయం ఏదైతే ఉందో, ఏటా అందిస్తున్న సాయం దాన్ని 6,000 నుంచి 9,000కు పెంచే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం కల్పిస్తున్నటువంటి 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ 10 లక్షలకు కూడా పెంచే అవకాశం ఉంది. ఇక మహిళలను ముఖ్యంగా ఆకర్షించడానికి ఈ యొక్క ఏదైతే వంట గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇళ్ల పైన రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేయాలని కూడా కేంద్రం భావిస్తుంది. అందుకోసం రాయితీలను కూడా పెంచే అవకాశం ఉంది. మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇందులో కీలకమైనటువంటి ప్రకటనలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆదాయ పన్ను వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆదాయ పన్ను భారాన్ని తగ్గించేందుకు కూడా ఈసారి తమపై కన్ను చూపాలని ఉద్యోగ వర్గాలన్నీ కూడా పలుసార్లు కేంద్రానికి మొరపెట్టుకున్నారు. మరి ఈసారైనా ఈ ఇంటరిమ్ బడ్జెట్ లో ఏదైనా పన్ను పరిమితి పెంచే అవకాశం ఉందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ 11 గంటలకి దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇది ఎన్నికల ఏడాది కాబట్టి ఈ పూర్తి స్థాయిలో స్వల్ప కేటాయింపులే ఉండొచ్చు అనేది అందరూ చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా కొంత ఎన్నికల ఎజెండాని కూడా రిఫ్లెక్ట్ చేసే పరిస్థితి ఉంటుందా కృష్ణ? ఖచ్చితంగా ఈ రోజు ఎన్నికలకు సంబంధించి అంటే ఈ ఎన్నికలు హ్యాట్రిక్ దిశగా కొంత వెళ్ళాలనుకుంటున్నటువంటి మోదీ దానికి తగ్గట్టుగానే కొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కన్నా భిన్నంగా గతంలో జవహర్లాల్ నెహ్రూ మాత్రమే 3 సార్లు వరుసగా ఈ యొక్క ఎన్నికలను గెలుపొందారు. తర్వాత 15 సంవత్సరాలు పైగా ఆయన 17 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం గెలుపొందితే నెహ్రూ రికార్డును బదులు చేయకపోయినప్పటికీ కూడా వరుసగా 3 సార్లు నెహ్రూ గెలిచినట్లుగా తను కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఇందిరాగాంధీ వీళ్ళంతా 3 సార్లు గెలిచారు కానీ వరుసగా గెలవలేదు హ్యాట్రిక్ దిశగా. సో ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా కొనసాగాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఈ బడ్జెట్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఈ సార్వత్రిక రావడంతో ఈ ఏడాది ఖచ్చితంగా రైతుల సంక్షేమం పైన మోదీ దృష్టి సారించే అవకాశాలు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 4% నుంచి 1.8% తగ్గే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కీలకమైనటువంటి వ్యవసాయ రంగ పథకాలను కూడా కేటాయింపులు గణనీయంగా పెంచే అవకాశం ఉంది. 2016 పిఎం కిసాన్ తో పాటు ఏదైతే రైతులకు వ్యవసాయ రుణాలను 25 లక్షల కోట్లకు పెంచాలని కూడా మోదీ యోచిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతుల రుణాలు కేవలం 20 లక్షల కోట్లు మాత్రమే ఉంది. దాన్ని 25 లక్షల కోట్లకు పెంచాలి రైతు రుణాలను కూడా భావిస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి ఈ రెండు కూడా సమ్మిళిత వృద్ధికి కీలక ప్రాధాన్యతను భావిస్తున్నటువంటి మోదీ ఖచ్చితంగా ఈసారి ఈ బడ్జెట్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. గత ఏడాది బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 1.25 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ విద్య, పరిశోధన, వ్యవసాయ రైతుల సంక్షేమ పథకాలు వీటన్నిటికి కూడా అధిక ప్రాధాన్యత కల్పించారు. పిఎం కిసాన్ నిధికి కూడా గత బడ్జెట్ లో 60,000 కోట్లు కేటాయించారు. అయితే డిపిటి ద్వారా దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకి సుమారు 2.81 లక్ష కోట్ల పైగా నిధులను విడుదల చేశారు. సో విత్తనాల రంగంలో కూడా విదేశీ పెట్టుబడులకు అనుమతించాలని కూడా కోరుతున్నారు. తద్వారా ఆవిష్కరణలకి మంచి అవకాశం ఉంటుందని కూడా వ్యవసాయ రంగ నిపుణులు చెప్తున్నారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక విధానాలను కూడా ప్రవేశపెట్టాలని కూడా కోరుతున్నారు. కాబట్టి వ్యవసాయ రంగంతో పాటు కృష్ణ, ఒకటి కేవలం వ్యవసాయ రంగం, టూరిజం, మహిళా సాధికారత ప్రధానంగా అనుకుంటున్నప్పటికీ కూడా 2024 హైలైట్స్ చూస్తే కొంత మధ్యతరగతి ప్రజల్ని కూడా ఆకట్టుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించిన స్టాండర్డ్ డిడక్షన్స్ కానీ, పన్ను మినహాయింపులు కానీ, ఇటువంటి హైలైట్స్ ఏమైనా ఆశించవచ్చా ఈసారి? ఖచ్చితంగా చంద్రకాయ నిరుద్యోగ యువత కూడా కొత్త బడ్జెట్ మీద కోటి ఆశలు పెంచుకుంది. ఉపాధి కల్పన కోసం కొత్త కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మధ్యతరగతి ప్రజల జీవనోపాధి అవకాశాల కల్పనకు కూడా నిర్మలమ్మ బడ్జెట్ దారి చూపుతుందని కూడా అందరూ భావిస్తున్నారు. సో ఆ విధంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య బీమా, అదేవిధంగా జీవిత బీమా వీటన్నిటికి కూడా జిఎస్టీ ఇప్పుడు 18% జిఎస్టీ కూడా విధిస్తున్నారు ప్రీమియం కి. సో దానికి సంబంధించి దాన్ని 5% చేస్తే కొంత ఎక్కువ మంది ఈ జీవిత బీమా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి బడ్జెట్ లాగానే ఈసారి కూడా కొన్ని వర్గాలకి రాయితీలు కూడా అందించే అవకాశం ఉంది. తర్వాత ఆదాయ పన్నుకు సంబంధించి ఇందాక మీరు అడిగినట్లుగా ఆదాయ పన్నుకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 1,00,000 పెంచాలన్న డిమాండ్ వేతన జీవుల నుంచి ఎప్పటి నుంచో ఉంది. అదేవిధంగా పిఎఫ్ ఎన్పిసిలతో పాటు సెక్షన్ 194 కింద విధించే టీడీఎస్ పైన కూడా ఒక స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. మరోపక్క ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించి పన్ను మినహాయింపు పరిధిని పెంచాలని కూడా కోరుతున్నారు. ఈ ప్రయోజనకరమైనటువంటి పన్ను రాయితీ విధానాన్ని సిటిఆర్ ను కూడా ప్రకటించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిటిఆర్ కి మార్చుతున్నారు. మరోపక్క ఈ బహుమతులపై పన్ను రహిత పరిమితిని పెంచాలని కూడా డిమాండ్ ఉంది. సో ప్రస్తుతం బంధువులు కాని వారి నుంచి ఏదైనా 50,000 రూపాయల వరకు కూడా స్వీకరించే బహుమతులపైన పన్నును తొలగించారు. అయితే ఆ మొత్తాన్ని 1,00,000 రూపాయలకు పెంచాలని కోరుతున్నారు. క్యాపిటల్ గెయిన్స్ పైన కూడా విధించే పన్నుల్ని చేతుబద్ధీకరించాలని కోరుతున్నారు. మోదీ ప్రభుత్వం ఈసారి కొంత సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించి క్యాపిటల్ పన్నులను కూడా నిర్ణయించడానికి పౌరుల పన్ను రేట్లు విధానాలు ఉన్నాయి. అయితే ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విక్రయం ద్వారా వచ్చే ఈ యొక్క దీర్ఘకాలిక మూలధన లాభాలకు సంబంధించి 1,00,000 వరకు కూడా ఈ పన్ను రహిత పరిమితిని 2 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యతరగతి ఇందాక మీరు చెప్పినట్టుగా మధ్యతరగతికి సంబంధించి ఈ గృహ రుణాలకు చెల్లించే వడ్డీకి తగ్గింపు పైన పరిమితి 2 లక్షల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. మొదటిసారి గృహాలను కొనుగోలు చేసిన వారికి చెల్లించే వడ్డీకి అదనపు తగ్గింపులు ప్రవేశపెట్టడానికి కూడా ఇతర పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉన్నటువంటి రాయితీల్లో కూడా కొంత మార్పులు చేయాలనుకుంటున్నారు. ఈ వేతన జీవులు, సగటు మధ్య తరగతి ప్రజల కోరికల చిట్టా కూడా పెద్దగానే ఉంది. మరి నిర్మలమ్మ ఈ పద్ధతిని వీరందరినీ కూడా ఏ మేరకు వాళ్ళందరినీ మెప్పిస్తుందో కూడా చూడాల్సి